రిక్షా బిజినెస్ వల్ల జీవనం చేస్తుంటాను గాంధీ చౌక్లో. 2013 సంవత్సరంలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక అపార్ట్మెంట్ కడుతుంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది సెట్ బ్యాక్స్ లేకుండా కడుతుంటారని మున్సిపల్ వారిని కంప్లైంట్ చేసినాను. చేస్తే ఆయన నా మీద కోపం పెంచుకొని కక్ష పెంచుకొని, వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ ఆపింటే నా మీద కక్ష పెంచుకొని ఎస్ఐ మంజునాథ్ రెడ్డితో కుమ్మకై నేను ఊర్లో లేనప్పుడు, నేను ఊర్లో లేకున్నా కానీ ఇక్కడ వాళ్ళను కొట్టి డబ్బులు అడిగినాను అని ఫాల్తూ ఎఫ్ఐఆర్ కట్టించినారు నా మీద. ఎఫ్ఐఆర్ కట్టించిందే కాక కోర్టుకు వచ్చి ఊరు పెద్ద మనుషులు, ఆయన ఆర్కే ఫంక్షన్ హాల్ యజమాని రసూల్ ఖాను, మంజునాథ్ రెడ్డి ఎస్ఐ హోదాలో ఆయన వచ్చి కోర్టుకు తప్పుడు సాక్ష్యాలు కూడా చెప్పినారు. కోర్టు వారు నా ఎవిడెన్స్ను నేను ఊర్లో లేను అని నమ్మి ఆనబుల్ కోర్టు వారు కేసును కొట్టివేసినారు 2017లో. కేసు కొట్టించినాక నాకు అన్యాయం జరిగింది, నేను ఇన్ని రోజులు సఫర్ అయినాను అని మా లాయర్ గారు కంప్లైంట్ స్టేషన్కి చేస్తే వీళ్ళ మీద చర్య తీసుకోవాలని, స్టేషన్లో చర్య తీసుకోకపోతే కోర్టును సంప్రదిస్తే కోర్టు వారు విచారించి నా కంప్లైంట్ను మరలా వాళ్ళ మీద కేసు కట్టమని 2 years కిందట వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు ఫార్వర్డ్ చేసింది ఆనబుల్ కోర్టు. చేస్తే 2 ఏళ్ల నుంచి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెట్టినారు. ఈరోజు మళ్ళా కోర్టు వారు ఆర్డర్స్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టినారు వాళ్ళ మీద. కోర్టు వారు నాకు న్యాయం చేసినట్టు కోర్టు వారిని ధన్యవాదాలు తెలుపుతూ, మా అడ్వకేటు నాకు సహకరించి తోడుగా నిలబడి ఇంతవరకు నాకు న్యాయం చేయించినందుకు పి చంద్రశేఖరరావు గారిని, మల్లికార్జునరావు గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.